సీతామాత యుద్ధం అనంతరం లంకలో తను కళ్ళు తిరిగి పడిపోవటం, అలాగే అక్కడ రాముడు తను మేల్కొనే వరకు సేవలు చేయటం, సీతామాత అక్కడ లంకలోని ప్రజలందరికీ కూడా తని స్వయంగా మండోదరితో కలిసి భోజనాన్ని వండి వాళ్ళకి వడ్డించి పెట్టడం, ఆ వడ్డించి పెట్టడం ద్వారా తన యొక్క ప్రేమని వాళ్ళందరికీ పంచడం, ఈ విధంగా అన్నీ జరుగుతాయి. తర్వాత అశోకవనంలో ఆ గార్డెన్లో ఉన్న అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి తనకి ఆ మొక్కకి ఎంతో కృతజ్ఞత కూడా చెప్తుంది, ఇంతకాలం తనకు ఆశ్రయించినందుకు. ఆ మానుకి తన నుదుటిన ఆనించి చెప్తుంది, పెడుతుంది. సోమ ఎంతో మౌనంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా చెప్తుంది కదా. అసలు మునులందరూ మనం ఇక్కడ నిన్న ఒక విషయం మనం తెలుసుకోవాలండి. ఏంటి అంటే మునులందరూ కూడా మాకు ఆహారం వద్దు, ఆత్మలు కూడా తృప్తి పడ్డాయి అన్నారు. ఆత్మలు తృప్తి పడటం ఏంటండి? ఆహారం శరీరానికే కానీ ఆత్మలకు కూడా ఆహారం అందించావు, మా శరీరాలు సంతృప్తి పడ్డాయి అని అంటారు. అంటే ఏంటి? అంటే సీతామాత, శ్రీరాముడు వాళ్ళిద్దరూ చేసిన ఆ యుద్ధం తర్వాత అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక తృప్తి గురించి మనకు చెప్తుందన్నమాట. ఆహారం శరీరానికే కానీ ఆత్మలకి కాదు అసలు. కానీ ఆత్మలు ఎందుకు సంతృప్తి పడింది అంటే నీరు, ఒక అన్నం అలాంటివన్నీ ఒక భౌతిక పోషణ. కానీ ఆత్మక ఆహారం అంటే ప్రేమ, భక్తి, గౌరవం, సత్యం, జ్ఞానం, కరుణ అలాంటివి ఆధ్యాత్మిక పోషణలు అన్నమాట. మాకు కేవలం భోజనమే పెట్టలేదు. ఆ సీతామాత ప్రేమ, ఆమె యొక్క త్యాగం, ఆమె యొక్క కరుణ, ఆమె యొక్క సేవాభావం, ఆమె యొక్క వినయం అవన్నీ వినడం ద్వారా, సోమ చెప్పడం ద్వారా ఆ ఋషులందరికీ కూడా వాళ్ళ ఆత్మలు తృప్తిపడ్డాయంట. అందుకే ఇప్పుడు మా శరీరాలకి ప్రత్యేకంగా అందించాల్సిన ఆహారం అవసరం లేదు అని చెప్తున్నారు. ఇలాంటి భావం ఎప్పుడూ కూడానండి భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లోనే తరచూ కనిపిస్తూ ఉంటుంది. మహర్షులు లేదా యోగులు కొన్నిసార్లు భక్తి, ప్రేమ, దైవ చైతన్యమే నిజమైన ఆహారంగా భావిస్తారు. అందుకే వారు వాళ్ళ ఆత్మలు తృప్తి చెందాయి కాబట్టి శరీరానికి ఆకలి లేదు అనే భావంతో మాట్లాడారనమాట. ఇలా తెల్లారి ఏం జరుగుద్ది అంటే అనసూయ వాళ్ళ అమ్మ నిశ్శబ్దంగా వాళ్ళ కుటీరానికి వెళ్ళిపోయారండి నడిచి. వాళ్ళిద్దరిలో ఎవరికి తినాలని అనిపించక వాళ్ళు కూడా ఆ రోజు ఆశ్రమం వారు అందించే సాయంత్రపు ఆహారాన్ని కూడా స్వీకరించలేదు. సోమ చెప్పిన కథ వల్ల ఉప్పొంగిన ఉద్వేగాలతో నీరసపడిపోయి అనసూయ వాళ్ళ అమ్మ వెంటనే నిద్రపోయింది. కొన్ని గంటలు అటు ఇటు దొర్లేక అనసూయ బయటకు వచ్చి ఆకాశం మొగ్గ చూస్తూ కూర్చుంది. పగలంతా ఆమెలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. నక్షత్రాలు వాటికి జవాబులు ఇస్తాయేమో అని అనుకుంది. నెలపొడుపు చంద్రుడు కనిపిస్తూ ఆకాశం మెరుస్తున్న నక్షత్రాల మధ్య చాలా చీకటిగానే ఉందంట. లెక్కలేనన్ని మెరిసే తారలతో పాటు కొన్ని పేలవమైనవి, కొన్ని గుంపులుగాను, మరికొన్ని ఒంటరిగాను ఉన్నాయి. ఆకాశం ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ అనసూయ వర్ణిస్తుందండి. భూమి నుంచి ఎంతో దూరంగా ఉన్న ఆ నక్షత్రాలకు సీతామాత అయిన వీళ్ళ మహారాణి గురించి తెలుసా అని ఆమె యాతనలు, అంటే సీతామాత పడ్డ యాతనలేంటి, ఇబ్బందులేంటి, ప్రయత్నాలకు సాక్షిగా అవి ఉన్నాయి. అవి ఆమెకు ఊతమివ్వటానికి వచ్చాయా, లేక మౌన పరిశీలకులుగా ఉన్నాయా, లేతే అనసూయ ప్రేమించినట్లే అవి నక్షత్రాలన్నీ కూడా సీతామాతను ప్రేమించాయా అని వాటి వైపు తదేకంగా చూస్తే అవి ఎవరా అని అనుకుంటూ ఉందంటండి. తన మనసు సోమ చెప్పిన మహిళా ఋషుల వైపు మళ్ళింది. ఎంతో మంది మహిళా ఋషులు సీతామాతకి ఎంతో సహాయ సహకారాలు అందించారు కదా మరి వనవాసంలో. వారు ఇప్పుడు ఎక్కడున్నారు? బహుశా వారు కొన్ని నక్షత్రాలుగా కానీ గ్రహాలుగా కానీ పరిరక్షిస్తూ సుదూరంగా ఉన్నా కూడా మన నిస్పృహను తగ్గిస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నా కూడా మనకి సుదీరంగా ఉన్నా కూడా మనకి ఏదైనా నిస్పృహ కలిగితే వాళ్ళు హాస్టల్గా ఏదో ఒక విధంగా మనకి సహాయం చేస్తున్నారు అని చెప్తుందండి. వారు మన భూమి ఒక్కదాని గురించే కాదు కదా, ఇంకా అనేక విషయాలు చూసుకోవాలి. బహుశా సీతామాత, అంటే అనసూయ అనుకుంటుంది మా మహారాణి వారితో ఉందేమో, విశ్వంలోనే వేరే భాగంలో ఒక ముఖ్యమైన విషయం గురించి పనిచేస్తుందేమో. అలా అయితే నా ప్రార్థనలన్నీ ఆమెను ఎలా చేరుతాయి అని అనసూయ తనలో తను అనుకుంటూ ఉంటుందన్నమాట.
సీతామాతకి గుర్తున్నంత వరకు అనసూయకు గుర్తున్నంత వరకునండి, అనసూయ హృదయం ఎప్పుడూ కూడా మహారాణి సీత పట్ల ప్రేమతో నిండి ఉండేది. అయితే సోమని కలిసిన తర్వాత ఆ ప్రేమ మరింత ఉప్పొంగింది. అనసూయ హృదయంలో సోమతో ఉండిపోవాలని, ఆమె నుంచి నేర్చుకోవాలని, ఆమెకు సేవ చేయాలని కోరిక ఎంతో దాగి ఉంది అనసూయలో. అయితే దీనిని అనసూయ సోమతో గాని, లేకపోతే అనసూయ వాళ్ళ తల్లితో గాని చెప్పలేకపోయింది. ఇప్పుడు అనసూయ గమ్యం ఏంటి? వివాహం. దానికి అంగీకరించింది గదా! మరి. సోమ చెప్పేది వినడం వల్ల అనసూయ లోపల ఉన్న అడ్డును దేనినైతే ఉందో దానిని గుర్తించలేని మూలం నుండి వచ్చిన నిరోధం ఏదైతే ఉందో దానిని అద్భుతంగా తొలగించి వేసిందంట. సో, అనసూయ జీవితం ఏ మార్గంలో నడిచిందో పట్టించుకోకపోయినా, ఆ మార్గం మాత్రం మహారాణి సీతకు దగ్గర చేసినందుకు తను ఎంతో సంతృప్తిగా ఉంది. ఇప్పుడు తనకున్న కొలమానం కూడా అదే అన్నమాట. నెమ్మదిగా కుటీరం బయటే ఆ మెత్తటి నేలపై అనసూయ తలవాల్చి నిద్రపోయింది. ఉదయం సూర్యకిరణాలు మీద పడినా కూడా లేవలేదు. వాళ్ళమ్మ అనసూయ అని మెల్లగా పిలుస్తుంది. అప్పుడు అనసూయ మెల్లగా కళ్ళు తెరిచి తన పక్కన వాళ్ళ అమ్మ కూర్చొని ఉండటం చూస్తుంది. రేపు మనం తిరుగు ప్రయాణం మొదలుపెట్టాలి. ఇంతవరకు నీ గురించి సుమతో మాట్లాడే అవకాశం రాలేదు అని వాళ్ళ అమ్మ చెప్తుందనమాట. అప్పుడు అనసూయ అది అవసరం లేదమ్మా. తండ్రి గారు నాకు ఏది మంచిదని చెబితే అదే చేస్తాను అని గబగబా చెప్పేస్తుందండి. ఆమె నవ్వుతూ వాళ్ళ అమ్మ నీ హృదయంలో ఎంత మార్పు వచ్చింది. మాయ ఇప్పటికే పనిచేసింది. నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఆమె కథను పూర్తి చేయాలి అని చెప్తుందనమాట. ఆశ్రమంలో కొంచెం ఆహారం తీసుకుని అనసూయ వాళ్ళ అమ్మ కూడా సోమ కుటీరం వైపు వెళ్తారండి. సోమ నిన్న సాయంత్రం వచ్చేటప్పుడు ఎక్కడ ఉందో అక్కడే కూర్చుని అలా విశ్రాంతి తీసుకుని ఉంది. వాళ్ళమ్మ అనసూయతో సోమతో మేము రేపు వెళ్ళాలి అని చెప్తుంది. ఆమె తలూపుతుందనమాట సోమ. నేను ఇంకా ఏం చేయగలను అని నా వైపు అదే అనసూయ వైపు తిరిగి ఆమె అడుగుతుంది. ఏవైతే సు అనసూయలో రాత్రిలో తనలో ఉన్న ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయి ఇంకా జంకుతూ కూడా మహారాణి సీత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంది అని ఒక ప్రశ్న వేసిందండి. నగరానికి దూరంగా ఈ ప్రాంతంలో ఉండటానికి ఆమె ఎలా వచ్చిందో చెప్పగలరా అని. అప్పుడు సోమ నవ్వుతూ బదులిస్తుంది. ఇది చాలా పెద్ద కథే. అంతేకాదు చాలా క్లిష్టమైనది కూడా అని. ప్రపంచంలో సీతామాత పాత్ర ఏమిటి అన్నది తెలియజేయడం చాలా కష్టమంట. ఆమె చేసిన దానిలో చాలా భాగం దాయబడే ఉంది. సీతామాత చేసిన కష్టమంట. ఈనాటికి కూడా అయినా కూడా దాయబడి ఉన్నా కూడా నేనిప్పుడు మొదలు పెడతాను అని సోమ చాలా సేపు అలా మౌనంగా ఉండిపోతుంది. తర్వాత కళ్ళు మూసుకుని వెనుకకు, ముందుకు ఊగుతూ నిదానంగా ఓంకారం వంటి శబ్దాన్ని చేస్తూ ఉంటుంది. తర్వాత అనసూయ సోమ పక్కన కూర్చుని కళ్ళు మూసుకుని అవి చెబుతూ ఉన్న దృశ్యాలను తన మనోనేత్రంతో చూస్తూ వినసాగింది. మరి ఏం చెప్పింది? అసలు ఏం జరిగింది? అయోధ్యకి ఎలా వచ్చింది? అక్కడ జరిగిన విషయాలేంటి అనేవి రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.